బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతం ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల మృత్యుఘోష సాగుతోంది. జైనూర్లో విద్యార్థి దుర్వ అన్వేష్ మరణం మరవకముందే మరో విద్యార్థిని మృతి చెందింది. సిర్పూర్యు మండలం మహాగం ఆశ్రమ పాఠశాలలో కోట్నక గంగుబాయి అనే 9వ తరగతి విద్యార్థిని మృతి చెందింది. 2 రోజుల నుండి జ్వరంతో ఉన్నా సిబ్బంది పట్టించుకోలేదని విద్యార్థి కుటుంబ సభ్యులు, ఆదివాసీ సంఘాల ఆరోపించారు. వారం రోజులో ఆశ్రమ పాఠశాలలో 2 విద్యార్థుల మృతి చెందారు. జైనూర్ ప్రభుత్వ ఆస్పత్రి ముందు ఆదివాసీ సంఘాల నాయకులు ధర్నా చేపట్టారు. ఐటీడీఏ అధికారుల పర్యవేక్షణ లోపంతోనే విద్యార్థులు మృత్యువాత పడుతున్నారని ఆదివాసీ సంఘాల ఆరోపించాయి. మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రీషియోతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని ఆదివాసీ సంఘాల డిమాండ్. మరి విద్యాశాఖ ఎవరైతే మంత్రులను ఇప్పుడు తెలియని పరిస్థితున్నది కాబట్టి దీనికి కారకులైనటువంటి ఐటీడీ పీఓ మరి దీనికి బాధ్యత వహించాలి. ప్రభుత్వం బాధ్యత వహిస్తూ మరి కోట్నక గంగుబాయి బాబ్జీపేటకు చెందినటువంటి సిర్పూర్యు మండలానికి చెందినటువంటి విద్యార్థికి ఖచ్చితంగా న్యాయం చేయాలని మేము ఆదివాసీ సంఘాల జేఏసీ తరఫున మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రిని, అదేవిధంగా ఇక్కడ ఐటీడీ ఉన్నటువంటి పీఓ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి తక్షణమే ఆ కుటుంబం ఆదకాకపోతే ఆ బాడీని కూడా అడ్డుకొని మరి ఊర్లో కూడా పూర్తి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఖచ్చితంగా అడ్డుకుంటాం. ఆ కుటుంబానికి న్యాయం చేసే వరకు కూడా మేము వారి పక్షాన, ఆ కుటుంబం పక్షాన, కోట్నక గంగుబాయి పక్షాన నిలబడతామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తున్నాం.